తండ్రిని మయంపరిస్తే వాడికి ఏం ఫీలింగ్ ఉండదు. సైతాను గాడికి తెలుసా మీకు ఆ సంగతి? అవసరమైతే వాడు కూడా తండ్రిని ఆరాధిస్తాడు. వాడికి వచ్చిన గొడవంతా ఏంటంటే, ఆ తండ్రి కుమారుని ఘనపరిచి అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇచ్చి ఆయనకు దూతలందరూ నమస్కారం చేయాలన్నాడు. అది నచ్చంది వాడికి. మాలో ఒకడు మాతో తిరిగిన వాడు ఆయనకు మేము మొక్కేదేంది, ఆయనకి నమస్కారం చేయమంటాడేంటి, ఆయన ఆరాధించమంటాడేంటి? కాబట్టి ఆయన నేను ఈక్వల్ కాబట్టి మొక్కం. అందుకే వాడు యేసు ప్రభు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నప్పుడు వాడు ఆయన ముందుకొచ్చి, ఈ భూలోక రాజ్యములు వాటి మహిమంతయు 1 నిమిషంలో ప్రభువుకు చూపించి, ఒక్కసారి నాకు నమస్కారం చెయ్యి, ఇదంతా నీకు ఇస్తానంటే, ప్రభువు నమస్కారం చేస్తే వాడికి ఏం వచ్చింది? ఎప్పుడన్నా ఆలోచించారా ఆ పాయింట్? వాడు ఎందుకు నమస్కారం చేయమన్నాడు యేసయ్యనే? గతంలో ఆ యేసయ్యకి వీడిని నమస్కారం చేయమని చెప్పాడు తండ్రి. అది గొడవ. అర్థమైందా? గతంలో యేసయ్యకి వీడిని నమస్కారం చేయమని చెప్పాడు తండ్రి. అది ఇప్పుడు వాడి బాధ. వాడు నమస్కారం చేయకపోగా వాడు సైతానయ్యి, ఇప్పుడు యేసు ప్రభు మానవాకారంతో భూమి మీదకి వచ్చినప్పుడు ఆ మనిషిగా పుట్టాడు కాబట్టి ఆ స్పర్శ ఉండదులే అనుకున్నాడు. అనుకొని, ఒక్కసారి నా కాలు మొక్కుతావా, ఇదంతా నీకు, అరే కాలు మొక్కితే నీకేమొచ్చిందిరా, లోకరాజ్యాలు వాటి మహిమంతా నీకు ఇచ్చేస్తాను అంటే ఎన్నాళ్ళ కష్టమో తెలుసా? ఈ లోకరాజ్యాలు వాటి మహిమ సైతాను వశంలో ఎన్నాళ్ళ కష్టమో తెలుసా వాడిది? ఆదాము దగ్గర నుంచి చెడగొట్టుకుంటూ వచ్చాడు మనుషుల్ని. ఆదాము దగ్గర నుంచి చేసిన కష్టం అది. అదంతా ఒక్క క్షణంలో పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు సైతాను. ఏం పని చేస్తే, యేసు ప్రభు ఒక్కసారి కాలు మొక్కితే, యేసు ప్రభు ఒక్కసారి కాలు మొక్కితే ఎవరు ఓడిపోతారో తెలుసా? తండ్రి ఓడిపోతాడు. ఆగండే, పెద్దాన్ని కొట్టడమే. ఎవరు ఓడిపోతారో తెలుసా? మొక్కాడా? మరి మొక్కాడా? సాతానా పొమ్ము, నీ దేవుడు అద్వితీయ ప్రభు, ఆయనకు మాత్రమే మొక్కి ఆయననే సేవింపవలెనని రాయబడి ఉన్నది అన్నాడు. ఒరే, మనిషిగా వచ్చానని నేనేదో పూర్తిగా మనిషి అయిపోయాను, మనిషిలాగా ఆకర్షణలకు లోపడతాను అనుకుంటున్నావేమో. ఆకారము, రూపము, రక్తమాంసములు ధరించుకున్నాను కానీ వ్యక్తిత్వం అదేరా. క్యారెక్టర్ అయితే అదే. 100 అవతారాలు మారినా క్యారెక్టర్ మారదురు. నేను గతంలో సేవించిన వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు. ఒక అవతారంలో ఆయన భార్య, ఆయన ఇంకొక అవతారం ఎత్తాడు. భార్య అత్త అయింది ఆయనకి, భార్య కూతురేం భార్య అయింది. ఇది ఎవరో తెలుసుకుంటే గ్రేటే మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అవతారంలోనేమో భార్య, ఇంకొక అవతారంలోకి వచ్చేటప్పటికి అత్త అయింది, ఆమె కూతురు ఈయనకు భార్య అయింది. అట్లాగా అవతారాలు మారితే క్యారెక్టర్లు మార్చుకుని పొజిషన్లు మార్చుకునే టైపు కాదు యేసు ప్రభు. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒక్కటి రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మానవ శరీరంతో అయితే వచ్చాడు, మరియమ్మ కడుపునైతే పుట్టాడు, రక్త మాంసాల శరీరమును ధరించుకున్నాడు, కానీ వ్యక్తిత్వం మాత్రం, ఆ రోషం, ఆ పరాక్రమం, ఆ నీతి, ఆ పరిశుద్ధత, ఆ హై క్వాలిటీ మార్పులాలా. ఆ క్యారెక్టర్లోనే మనకు కనపడిద్దండి. ఆ బ్లడ్ మామూలు బ్లడ్ కాదనే. ఈ దరిద్రులకి అర్థమయ్యే సావట్లే కొంతమంది సహోదరులకి, పిచ్చివాళ్ళకి. మళ్ళీ నన్ను తిట్టుకుంటాను అనవసరంగా. ఆ క్యారెక్టర్లోనే ఆ బ్లడ్ స్పెషల్ అన్నది అర్థమవుతుంటుంది. అది మామూలు రక్తం కాదు, దైవ రక్తం అనేది. ఏదో మనిషి శరీరంలో వచ్చాడు, స్పృహ కోల్పోతాడు, దండం పెట్టేస్తాడని వాడు వచ్చి, యేసు ఈ లోక రాజ్యములు వాటి మహిమయో చూడు, ఎంత గొప్పగా ఉన్నావో, ఒక్కసారి నీవు నాకు నమస్కరిస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. సాతానా పొమ్ము. దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకు ముఖ్య, ఆయనను మాత్రమే. అవసరమైతే తండ్రి కోసం నేను ఏమైనా చేస్తాను, తండ్రికి సాష్టాంగంగా లోబడతాను. ఎందుకంటే ఆయన నా తండ్రి, నేను ఆయన ఒకటే.
అంతేగాని నువ్వు నా సృష్టిరా, నువ్వు నా సృష్టిరా. ఆశ్చర్యం చెప్పనా? సృష్టికర్తే తగ్గించుకుంటాడు. వాడు వచ్చి నమస్కారం చేయమంటే చేయలే, కానీ శిష్యుల్ని కూర్చోబెట్టి పాదాలు గడిగాడు నా యేసయ్య. అర్థమైందా? అది యేసయ్య. తండ్రి చిత్తం చేయడానికి అవసరమైతే శిష్యుల పాదాలైనా కడుగుతాడు, కానీ ఆ దరిద్రుడికి మాత్రం మొక్కలు. వాడి గొడవ ఏంటంటే ఒక్కసారి మొక్కితే ఆయన ఇద్దరు ఓడిపోతారు కదా అని వాడి తపన, పాపం ఆశ తీరలా. పాయింట్ ఏంటంటే వాడి కుళ్ళండి. యేసు ప్రభుని ఆరాధిస్తే వాడికి ఒళ్ళు మంట. యేసు ప్రభుని ప్రస్తుతిస్తే, మయంపరిస్తే వాడికి ఎక్కడ లేని బాధ. నువ్వు సైతానగాడిని చిత్రవద చేయాలంటే, గుచ్చి చంపాలంటే, వాడిని సవళ్లే కానీ గుచ్చి టార్చర్ చేయాలంటే ఒక్కటే, నువ్వు బాగా యేసయ్యను మయంపరచు. చస్తాడు అల్లాడు. యేసయ్యను ఎంత మయంపరుస్తావు సైతాన్ అంత ఇబ్బంది పడతాడండి. మనశ్శాంతి ఉండదు వాడికి మనశ్శాంతి లేకుండా. ఎందుకంటే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు వాడు. సో వాడికి మనశ్శాంతి లేకుండా నువ్వు చేయాలంటే బాగా యేసయ్యను మయంపరుస్తూ ఉంటాను. అది దేవునికి సంతోషాన్ని కలిగించింది, సైతాన్ని గడికి ఏడుపు కలిగించింది. అందుకే భక్తులందరి ఆరాధన యేసు చుట్టే ఉంటుంది. భక్తులందరి ఆరాధన యేసయ్యను చుట్టుకొనే ఉంటుంది. అర్థమైందా? అంతా ఇక యేసయ్యకే లింక్ చేసి పాడేశారు. మరి యేసయ్య కూడా ప్రేమించాడు. మరి తండ్రి ఒక్కడే ప్రేమించలేదు, యేసయ్య కూడా ప్రేమించాడు. తండ్రి ప్రేమించాడు, కుమారుడు ప్రేమించాడు. అందుకే తండ్రి కుమారుణ్ణి బలి చేయడానికి ఇష్టపడ్డాడు. కుమారుడు మనల్ని ప్రేమించి మన కోసం బలి కావడానికి. ఇప్పుడు చెప్పండి, సైతాన్ని గారిని బాగా ఏడిపించాలంటే ఏం చేయాలి? మహోన్నతుడా నీ కృప నా యేసు రాజా. పాడుకుంటా ఉంటున్నా. నీ దగ్గరకు వస్తే పొద్దుగూలు అదే పాడుతున్నాడు. నీ మధ్యలోకి రాడు, నీ దగ్గరకు రాడు. నేను చెప్పింది నిజం. వాడు నీ దగ్గరకు రాకూడదు అంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా పాడుతూ ఉండే యేసయ్యని గురించి. ఎప్పుడు పోయి నీ పనికి మళ్ళీ నా యేసు 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 రాడిగా. ఎందుకంటే కుళ్ళుకొని సస్తుంటాడు వాడు. ఆల్రెడీ దయ్యాలకు కూడా అదే బాధగా. అవి కూడా రావు. మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాడు పక్కన ఏదో డిస్టర్బెన్స్ ఆలోచన ఎత్తుంటాడు. అందుకని ఒక పాట ఎత్తుకో, యేసయ్య స్తుతి పాట ఎత్తుకో. వాడు ఆ మధ్యలో ఉంటే అప్పుడాడు ఒక్క దెబ్బకు వచ్చింది నీ కాన్సన్ట్రేషను, ఏకాగ్రత వెంటనే వచ్చింది. ఏం లేదు, ఎంత గలిబిలుగా ఉన్నా సరే వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి మౌనంగా స్తోత్రం 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 అన్నావు అనుకో, ఆడొచ్చి నిద్రపోవు. ఆ పరిస్థితులు ఏంది, ఆ అప్పులేంది, ఈ బాధలేంది, అదేంది, ఇదేంది, నువ్వేం స్తోత్రం కరెక్టే స్తోత్రం అంటుంటా. ఎంత ఉంటుంది, దరిద్రం ఎంత ఉంటుంది. ఇది కాదు, మోకాళ్ళు వేసి ఒక పాట ఎత్తుకో. నా యేసు రాజా 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 ఎత్తుకో, అట్లా పాట ఎత్తుకో అంతే. వాడు అడ్రస్ ఉన్నాడు. మొదలుపెట్టే ఈ యేసు అని మొదలు పెడతాడు. ఇక ఆపడో ఛీ అని పోతాడు, పోతే అప్పుడు. ఎందుకంటే వ్యసనం. ఇప్పుడు మనం అంటే వ్యసన పడేవాడు. మనం పచ్చగా పనులు చేసుకుంటే ఆ మధ్యలో ఉంటాడు. పని లేకపోయినా సరే ఊరిపోతాడు. ఏంది అందరూ ఉంటున్నారుగా, వాళ్ళ ఇంట్లో ఏదో కార్యక్రమం ఉందిగా, ఉండొచ్చుగా, నాకు పని ఉందిలే, ఎందుకు అక్కడ పండగ చేసుకుంటే ఇటు ఓరవలేడు. వీడు వ్యసనం, వీడు కుళ్ళిపోతాడు. అందుకని పని కట్టుకుని ఊరు వెళ్ళిపోతాడు. అంత అయిపోయిన తర్వాత వాళ్ళ ఇస్తరాకులు బారేస్తున్న తర్వాత అప్పుడు వస్తాడు. అమ్మయ్యా దరిద్రం వదిలిపోయింది, లేకపోతే నా కళ్ళు ఓరవలేవయ్యా అనుకుంటా పోతాడు. సైతాన్ గాడు ముందే కుళ్ళిపోతాడు. కాబట్టి ఎవరి మీద వాడి వ్యసనం అంతా. అందుకే బోధలో కూడా తెచ్చాడు వాడు. కొంతమంది వాడి సంబంధాలు ఏర్పరచుకొని యేసును మయంపరచకూడదు, యేసును స్తుతించకూడదు, యేసును ఆరాధించకూడదు, యేసుకు వర్షిప్ చేయకూడదు, యేసునామాన్ని మయంపరచకూడదని బోధ దెయ్యాల బోధ ఒకటి లైన్లో తెచ్చాడు అనమాట. కాబట్టి యేసును ఆరాధించకూడదు, యేసును మయంపరచకూడదు అనేవాడు ఎలాంటోడైనా ఎంతటోడైనా సరే వాడు సైతాన్ కే బచ్చే. దేవునికి స్తోత్రం. శైతాన్ కే బచ్చే అంతే. కాబట్టి ఒకరిని ఎక్కువ చేయటం, ఒకరిని తక్కువ చేయటం దైవత్రిత్వంలో
చెయ్యరాదు. మరి ఎందుకు వచ్చింది ఆ బోధ? ఈ కుళ్ళు బోతోడు ప్రవేశపెట్టిన బోధ అది. అందుకే తండ్రిని ఆరాధిస్తే వీడికి ఫీలింగ్ ఉండదు. కుమారుణ్ణి మహింపరిచినా, పరిశుద్ధాత్మను మహింపరిచినా వీడికి ఫీలింగ్. మనం పరిశుద్ధాత్మను ఆరాధించవచ్చు, పరిశుద్ధాత్మతో ఆరాధించవచ్చు, మన ఆత్మతో పరిశుద్ధాత్మను ఆరాధించవచ్చు. నో ప్రాబ్లం. ఇలాంటి విషయాలు ఎన్నో నేను గత ఉపదేశాల్లో అందించా. ఇక మ్యాటర్ మారుస్తున్నా. ఇక ఆయన గురించి ఎత్తుకుంటే మనకు ఒకదే కదలే. ఎవరి గురించి? ఆయన వేరు కదా. ఈయంతో చెప్పమంటే సాయంత్రం దాకా కూడా చెబుతా ఆయన గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్, అది మామూలు విషయం కాదు. చూడు, మరి మనిషి అవతారంలో భూమి మీదకి వచ్చినప్పుడు అయినా సరే మత్తుడు గాల. అదే మనమైతే జస్ట్ రాజ్యాల మహిమంతా అవసరంలా, జస్ట్ ఒక మహిమ చూస్తే సార్. ఎక్కడ దండం పెట్టాలి, ఎక్కడ దండం పెట్టాలి? ఒక్క దండం పెడితే చాలా, ఒకటి కాదు పిచ్చాడు 100 దండాలు పెడతాను నాకు అదంతా తీరా. లెక్క కూడా చేయలే దేవుడు, లెక్క చేయలే దేవుని ఆరాధకులు కూడా లెక్క చేయలే డబ్బుని.